మనం మజ్జిగ మిరపకాయలు చేసుకుందామండి ఈరోజు. ఇవి మిరపకాయలు అండి, మజ్జిగ మిరపకాయల కోసం మిరపకాయలు అన్నీ ఈ విధంగా కాట్లు పెట్టుకొని ఈ మజ్జిగలో వేసుకోవాలి. చూడండి, అన్నీ ఈ విధంగా కాట్లు పెట్టుకొని మజ్జిగలో వేసుకున్నాం కదా, వీటిని బాగా షేక్ చేయాలి. ఒక నైట్ అంతా సోక్ చేసి పెట్టాలి. నెక్స్ట్ డే ఎండలో వేయాలి. ఈ విధంగా కొంచెం మజ్జిగలో నానబెట్టుకున్నాం కదండి మిరపకాయలు. 1 డే నైట్ సోక్ చేసాం కదా, ఈ మిరపకాయని ఇలా ఎండలో వేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ తెచ్చి మజ్జిగలో వేసుకోవాలండి. ఎండలో ఎండేసుకోవాలి. ఈ విధంగా ఎండబెట్టుకున్న మిరపకాయలు మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి. మజ్జిగ అయిపోయే వరకు రోజు అలాగే ఎండలో నుంచి తీసి మళ్ళీ మజ్జిగలో వేయాలి. ఈ విధంగా ఇరగాలండి చల్లమిరపకాయలు. ఇవి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా చల్లమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు మిరపకాయలని కొంతమంది పప్పులో తింటారు, సాంబార్లో తింటారు, పెరుగన్నంలో తింటారు. ఉత్తిగా మిరపకాయ తెల్లన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని కూడా తింటారండి. చాలా బాగుంటాయండి. మజ్జిగ మిరపకాయలు రెడీ.